మనము ఆబ్వియస్లీ మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే ఏదైనా నెట్ పెట్టించుకోవాలన్నా కానీ, రీఛార్జ్ చేయాలన్నా కానీ, నెలవారీగా చూసుకుంటే సేవల యొక్క విలువ అనేది మనం ఎక్కువగా వ్యయం చేస్తాం. ఒక హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో, ఒక గృహ రంగానికి సంబంధించిన ఒక కుటుంబం ఏదైతే ఉందో, ఒక ఫ్యామిలీ ఎక్స్‌పెండిచర్ సగటు ఆ యొక్క కుటుంబం ఏదైతే ఉందో, సగటు కుటుంబం వచ్చేసి అత్యధికంగా సేవా రంగం మీదనే అధికంగా వ్యయం చేస్తుంది. ఆ యొక్క సేవల యొక్క కొనుగోలు అనేది మనకి అధికంగా ఉంది. సో అందుకే సేవా రంగం యొక్క వాట అట్లీస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ టైంలో మనకి క్లిక్ అవ్వదు. మేబీ మేము ఇచ్చే ఎగ్జాంపుల్స్ అనేది ఏదైతున్నాయో అవి మీరు ప్రామాణికంగా తీసుకొని, ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేది అవకాశం అనేది వస్తే మేబీ ఆప్షన్లు ఇస్తాడు. సేవా రంగం ఈజ్ గ్రేటర్ దాన్, పారిశ్రామిక రంగం ఈజ్ గ్రేటర్ దాన్ వ్యవసాయ రంగం. లేదు అనుకుంటే పారిశ్రామిక రంగం గ్రేటర్ దాన్, సేవా రంగం గ్రేటర్ దాన్, వ్యవసాయ రంగం. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మేమిచ్చే లైవ్ ఎగ్జాంపుల్స్ ఏదైతున్నాయో, ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏదైతున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వ్యవసాయము ప్లస్ పారిశ్రామిక రంగం వాటా అనేది ఏదైతే ఉందో అది వచ్చేసరికి కలిపి మనకి 1/3 షేర్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి.